హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా పాప అడిగిందని నేనైతే ఈరోజు రాగి చాకోస్ చేస్తున్నానండి హెల్తీగా. ఫస్ట్ అయితే ఒక గుప్పెడు బాదం తీసుకోండి, అలాగే హాఫ్ కప్ ఓట్స్ కూడా తీసుకోండి. రెండింటిని మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి, మిక్సీ పట్టుకోండి. మంచిగా మెత్తగా ఉండాలి, లేదంటే మళ్ళీ గరుగ్గా అనిపిస్తే తింటుంటే బాగా అనిపించదు. స్మూత్గా మంచిగా మెత్తగా పట్టేసుకోండి పొడి. ఆ పొడిని అయితే ఇంకో బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మొత్తం దాన్ని నీట్గా లేకుండా మొత్తం బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ నేను దీంట్లో షుగర్ వాడట్లేనండి. షుగర్ కాకుండా ఇది మిశ్రీ ఉంటుంది కదా, ఐడియా ఉందా మీకు? దీన్ని ఇలా దొరుకుతుంది షాప్లో, మిశ్రీ అంటే ఇస్తారు. దీన్ని అయితే యూస్ చేస్తున్నాను. దీన్ని ఒక హాఫ్ కప్ అలా వేసుకోండి. దాన్ని కూడా మంచిగా ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకోండి. అది కొంచెం రాళ్ళలా ఉంటుంది, కరగడానికి టైం పడుతుంది. పొడి చేసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోద్ది, దాంట్లో కలిసిపోతుంది. పొడి మంచిగా చేసుకొని దీన్ని కూడా దాంట్లో బౌల్లో వేసేసుకోండి. నెక్స్ట్ అలాగే ఇంకా టేస్ట్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడం కోసం మనమైతే అమూల్యాది మిల్క్ పౌడర్ వాడుతున్నామండి. టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్. అండ్ ఆల్సో మనం ఇది చాక్లెట్ ఫ్లేవర్ కోసం చేస్తున్నాం కాబట్టి కోకో పౌడర్ కూడా దీంట్లో ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. 2 స్పూన్స్ కోకో పౌడర్ ఏ బ్రాండ్ అయినా వేసుకోండి, మీకు నచ్చిన బ్రాండ్ వేసుకోవచ్చు. అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ వంట సోడా, 1 కప్ రాగి పిండి, ఇవన్నీ వేసుకొని అండ్ వన్ థింగ్ ఇంకొకటి వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి. ఇది వేసుకుంటే ఏంటంటే టేస్ట్ మనకి ఇంకొంచెం ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది. మనకి వెనిలా ఎసెన్స్తో స్మెల్ కూడా, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అండ్ అలాగే ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ వాటర్ వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ గీ ఫుల్గా వేసుకోండి. మంచిగా గీ ఉంటే గీ, బటర్ ఉంటే బటర్, మీ ఇష్టం. అది లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మెల్ట్ అయ్యే వరకు కరగపెట్టుకొని ఆ వాటర్ని మనం అన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి, పొడి మొత్తాన్ని. ఆ పొడిలో వాటర్ వేసేసుకొని కలపాలి. యాక్చువల్గా ఇట్లా జల్లించుకుంటే ఏంటంటే పిండి మనకి లమ్స్ లేకుండా ఏం లేకుండా మంచిగా ఉంటుంది. అలా జల్లించుకున్నాక పిండిని ఈ వాటర్ ప్యాన్లో వాటర్ ఉన్నాయి దాంట్లో వేసేసి మంచిగా కలపండి. చాలా ఫైన్గా కలపాలి, చాలా టైం పడుతుంది మంచిగా కలపాలి. ఎందుకంటే ఒక్క దగ్గర లంప్ ఉన్నా కూడా మళ్ళీ బాగుండదు. మంచిగా కలుపుకోవాలి, చాలా టైం పడుతుంది. మంచిగా కలుపుకొని ఒక బౌల్లో తీసేసుకొని దాన్ని 30 మినిట్స్ 20 మినిట్స్ అన్న మినిమం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే మనకు కొంచెం చేతికి అంటుకోకుండా ఉంటుంది. డైరెక్ట్ అలా చేస్తే కొంచెం మెత్తగా అయిపోతుంది పిండి. ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది, మంచిగా మనకి అనువుగా ఉంటుంది చేయడానికి కూడా. ఫ్రిడ్జ్లో తీసుకొని నెక్స్ట్ వాటిని ఇలా రోల్ చేసేసి చిన్న చిన్న పార్టిషన్స్ లాగా చేసుకోండి. అలా చేసేసి వాటిని ఇట్లా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ చాకోస్ షేప్లో చేసుకుంటే సరిపోతుంది. మీ ఇష్టం, చిన్న చిన్న రౌండ్ బాల్స్ ల్యాండ్ చేసుకోవచ్చు, చాకోస్ ల్యాండ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని బిస్కెట్స్లా కూడా చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ స్టెప్ అండి. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ ముందు ప్యాన్ని ప్రీహీట్ చేసుకోండి. దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి ఇట్లా ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేసి మనం ప్రెస్ చేసుకున్న ఈ చిప్స్ అన్ని దీంట్లో పెట్టి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బేక్ చేసుకోవడమే. యాక్చువల్గా మాకు ఓవెన్ ఉంది, కానీ ఓవెన్ లేకుండా చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలనేది. ఇలా మొత్తం సర్దేసుకొని మూత పెట్టేసుకొని 40 మినిట్స్ వెయిట్ చేయండి. మీకు అర్థమైపోతుంది కొంచెం అటు ఇటు, 40 మినిట్స్కి అటు ఇటు. ఫస్ట్ పెట్టుకున్నప్పుడు కొంచెం సాఫ్ట్ అనిపిస్తాయి, కానీ చల్లగా అయిపోయాక మొత్తం మాత్రం చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. నేను మీకు చూపిస్తాను, సౌండ్ కూడా వస్తుంది, వినండి. చూసారా సౌండ్ ఎంత బాగా వచ్చిందో? చాలా బాగా బేక్ అయ్యాయండి. మార్నింగ్ లేసిందంటే స్టార్ట్ చేసింది చాకోస్ కావాలని. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. జనరల్గా ఇప్పుడు మా పాప ఎప్పుడైనా చిప్స్ అడిగితే మా వైఫ్ ఏంటంటే వచ్చి చిప్స్ చేసి ఇస్తుంది. సో అది ఎప్పుడైనా బయట ప్యాకెట్ ఫుడ్ నేను తిన్నా, నాకు చిప్స్ చేయని అంటది. సో ఈరోజు ఏం జరిగిందంటే చాకోస్ బయట ఉంటాయి కదా, అవి తినవే అంటే లేదు నాకు అమ్మనే చేయాలని. ఇదండి దీని స్టోరీ. పొద్దున తను అడగడము నేను చేయడము జరిగింది. తను యాక్చువల్గా ప్యాకెట్స్ ఫుడ్స్ ఎక్కువ తినదండి. మేము యాక్చువల్గా అలవాటు చేయలేదు. మ్యాక్సిమం తప్పదు అనుకుంటూనే ఇస్తాం, అంతే తప్ప తను తినదు. చాకోస్ అడిగావా అమ్మని అడిగావా చాకోస్? నీకు సర్ప్రైజ్ ఏంటో చెప్పు. ఏంటే ఇషా, ఎలా ఉంది చాకోస్? పెట్టు, బాగుందా? లాస్ట్లో అయితే ఇలా ఎండ్ అయిపోయింది, అన్నీ కింద పడిపోయాయి. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.